ఈ పర్టికులర్ దాంట్లో ప్రజ్ఞా జైస్వాల్ది మీ మరదలుగా ప్లే చేసింది. లైక్ తన క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్పడానికి ఉంటుందా? ప్రజ్ఞా జైస్వాల్ అదే ఈయనకు ఒక మరదలు ఉంది అని మాకు ఉంది అనగానే గుడ్ వీ ఫౌండ్ అ గుడ్ దిస్ థింగ్ బిగినింగ్ పార్ట్ ఆఫ్ రాంబావాది దేవుడి దగ్గరికి వచ్చే ముందు తిరుమల వచ్చే ముందు కొంచెం వీ షుడ్ మేక్ ఇట్ నైస్ అండ్ బ్యూటిఫుల్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా, అన్ని డివోషనల్ సాంగ్సే. ఒక మంచి నార్మల్ సాంగ్ కూడా ఉంటే బాగుంటుంది, రెగ్యులర్ సాంగ్ కూడా. అది బాగా ఎస్థెటిక్గా అంటే చక్కగా తీస్తే బాగుంటుంది అనుకుని మేము అన్నమయ్యలో ఏలే ఏలే మరదల అని బ్యూటిఫుల్ సాంగ్ అట్లాగే అనుకుని, అండ్ కీరవాణి గారు ఇస్ మాస్టర్ ఆన్ దట్ ఫోక్ బీట్స్. ఆయన ఫోక్ చేసినట్టు ఎవరు చేయలేరు. అండ్ సో ఆ సాంగ్ చేసాము. దాంట్లో ప్రజ్ఞా జైస్వాల్ షీ వాజ్ దేర్. చిన్న రోల్ అయినా కూడా ఇట్స్ బ్యూటిఫుల్ రోల్. ఓకే, మీరు డైరెక్టర్ గారితో ఘరానా బుల్లోడు లైక్ అలాంటి సినిమాలు అండ్ అన్నమయ్య ఈ కోవకు చెందిన సినిమాలు కూడా ఆయన డైరెక్షన్లోనే చేశారు. అవి చేస్తున్నప్పటికీ ఇవి చేస్తున్నప్పటికీ ఆయనలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్, లేకపోతే సినిమాగానే తీయడం ఉంటుందా? అంటే దీనికి ఏమైనా స్పెషల్గా ట్రీట్ చేయడం కానీ? లేదు, ఆయన అలాగే ఉంటారు. దీంట్లో కూడా నవ్వుకుంటూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, అవన్నీ చేస్తారు డైరెక్షన్గా. బట్ హీ క్రియేట్ చుట్టూ ఉన్న యాంబియన్స్ని, ఎన్వైర్న్మెంట్ని చక్కగా క్రియేట్ చేస్తారు. అండ్ దీనికి చాలా పవిత్రంగా, చాలా డివోషనల్గా ఉండేటట్టు. అంటే మేము షూటింగ్కి అడుగు పెట్టినగానే ఫస్ట్ కొంచెం దిగిపోయేవాళ్ళం, మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళం ఆటోమేటిక్గా. అది చేసేవారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపోతాం. ఏమన్నా మేము జోకులు వేసుకున్నా, ఎంటర్టైన్మెంట్ వేసుకున్నా కూడా బేసిక్గా హిస్టరీ గురించి, దేవుళ్ళ గురించి, ఆటి గురించి మాట్లాడి నవ్వుకుని అట్లా చేసేవాళ్ళం. నేను చూసాను కదా సార్, వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే నామం పెట్టుకుని లైక్ చాలా పవిత్రంగా అది పెట్టారు. గోవిందా గోవిందా అనాలని రూల్. నమస్కారం, గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు కాదు, గోవిందా గోవిందా డైరెక్టర్ గారు అనేవాళ్ళం అలా. అవును, ప్రతి ఒక్కళ్ళు కూడా సెట్స్కి వచ్చినప్పుడల్లా గోవిందా గోవిందా అనడం. తర్వాత వెరీ పర్టికులర్ ఈ సినిమా షూటింగ్ జరిగినంతసేపు. అండ్ ఈ సినిమాకి తిరుపతిలో ఎలాగో షూటింగ్ చేయలేరు కాబట్టి మహాబలేశ్వర్లో చేశారు, చిక్మంగళూరులో చేశారు. కొన్ని ప్లేసెస్లో అయితే నేను విన్నాను మిస్ట్ వచ్చేసి షూటింగ్కి ఎలా అవుతుందా, కుదరదా, ఎందుకంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ట్రాక్టర్లో, బురద అదంతా చేసి. మీరు అంత ధైర్యం చేసి ఎలా సార్ వెళ్ళిపోతారు? అంటే లైక్ కొంచెం మన గురించి కూడా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి కదా. బట్ మీరు అందరూ వెళ్తూ ఉంటారు కదా, అందరితో వెళ్ళిపోవడమే. ఓకే, అది పెద్ద ఏమీ ఎవరేమీ అనుకోలేదు. అంటే ఆయనే డైరెక్టర్ గారు, అంత వయసు వచ్చి ఆయన ఇంతకాలం వచ్చి ఆయన వెళ్ళినప్పుడు ఆయనే ఫస్ట్ వెళ్ళి ఉండేవారు. మనం వెళ్తాకేముంది. అండ్ బ్యూటిఫుల్ సినారియో అక్కడ మహాబలేశ్వర్లో. తిరుపతిలో నువ్వు అన్నట్టు షూట్ చేయలేము కాబట్టి దానికి మ్యాచ్ చేయాలి. ఈ కథ అంతా కొండ మీద జరిగే కథ. అండ్ మహాబలేశ్వర్లో కూడా హిల్ ఫేసింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి, తిరుపతి కొండకి మ్యాచింగ్. అండ్ మాకు మిస్ట్ కూడా ఎక్కువ కావాలి. ఓకే, సో మహాబలేశ్వర్లో అది చాలా, చిక్మంగళూరులో కూడా బాగా దొరికింది మిస్ట్. అలాగే మహాబలేశ్వర్ కూడా ఉంది. తిరుపతిలో అలాగే ఉంటుంది కదా, మార్నింగ్ పొద్దున్నే లేచిన వెంటనే అలా మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఉంటుంది కదా. సో అది దానికోసం బాగా వచ్చింది. అండ్ ఆల్సో థిక్ ఫారెస్ట్. ఓకే, అంటే ఇప్పుడు తిరుమల ఏమన్నా కొంచెం ఫారెస్ట్ అని తగ్గి ఉంటుంది, కానీ 500 ఏళ్ళ క్రితం థిక్గా ఉంటుంది. అంటే అక్కడ పుల్లు కూడా తిరిగాయి అనేవారు. పుల్లు అవన్నీ కూడా చిరుతపుల్లు అయితే ఇంకా ఉన్నాయంటారు, పుల్లు కూడా. సో అటువంటి ఫారెస్ట్ కావాలి. సో అది మహాబలేశ్వరు, చిక్మంగళూరు అక్కడ దొరికినాయి. సార్ ఏఎన్ఆర్ గారు చాలా భక్తి ప్రధాన చిత్రాలు చేశారు సార్. ఇలాంటి సినిమాల్లో వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ యూ డ్రా ఫ్రమ్ హిమ్? అంటే ఆయన సినిమాలు అంటే ఇప్పుడు ఈ మధ్యన చూడలేదు, చిన్నప్పుడు చూశాను. ఓకే, ఆయన దగ్గర నుండి అంటే నిజం చెప్పాలంటే చిన్నప్పుడు అవి బోరు కొట్టే నాకు. ఆ వయసులో తెలియదు కదా. బట్ ఆ సినిమాల్లో బాగా నచ్చినవి ఏంటంటే దేవుడు అప్యూర్ అవటం, దట్ కైండ్ ఆఫ్ మ్యాజికల్ సీన్స్ నాకు బాగా ఇష్టం. అవి బాగా గుర్తున్నాయి.
తుకారాంలో ఆయన కోసం పుష్పక అది ఏమంటారమ్మా అది చారియట్ లాగా ఉండి అది వచ్చి తీసుకెళ్తుంది లాస్ట్, అది బాగా గుర్తు నాకు. అది వచ్చి దిగుకెళ్తుంది. మరి అది అప్పుడు ఎలా చేశారో, సీజీలు లేవు, ఏం లేవు, బట్ అటువంటి బాగా ఇష్టం నాకు. అవన్నీ గుర్తున్నాయి.